తుయతైర సంఘము ఉన్నది కదా, ఈ సంఘంలో రాసినప్పుడు ప్రతి సంఘానికి రాసినప్పుడు దేవునికి ఉన్న గుణ లక్షణాలలో ఒక్కొక్క లక్షణాన్ని ఫోకస్ చేసుకుంటా అడ్రస్ చేస్తారు. మనం అబ్జర్వ్ చేస్తే 2వ అధ్యాయం స్టార్ట్ అయినప్పుడు ఎఫెసు సంఘం గురించి రాసినప్పుడు 7 నక్షత్రము తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభం మధ్య సంచరించు వాడు చెప్పు సంగతులు అని. అట్లా మళ్ళా సెకండ్ది స్మరణ సంఘంలో ఉన్నప్పుడు రాస్తప్పుడు మొదటి వాడును కడపటి వాడయండి మృతుడై మరలా బ్రతికి లేచిన వాడు చెప్పు సంగతులు ఏమన్నాడు. అట్లా 3వ సంఘం గురించి రాసిన పెర్గమ నుంచి. 4వ సంఘము తుయతైర సంఘము. 7 సంఘాలలో మధ్యలో ఉన్న మిడిల్ వన్ అనమాట. అటు ఇటు రెండింటి తర్వాత మధ్యలో ఉంటుంది. మనకు దీపస్తంభంలో కూడా 7 దీపములు ఉన్నప్పుడు మధ్యలో మెయిన్ ఉన్నప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ మూడు దీపాలు ఉంటాయి. మధ్యలో ఒకటి ఉంటుంది. ఆ దీపస్తంభం కూడా దేవునికి సూచన ఉంటుంది. మేలిమి బంగారం తోటి ఎక్కడ జాయింట్ లేకుండా ఒకటే బంగారునే మనం తయారుతోటి చేయాలని ఆ దీపస్తంభం చేసే ప్రొసీజర్ ఉంటుంది. దానికి జాయింట్స్ పెట్టదు. దాంతో కరెక్ట్ ఒకటే తీసుకొని దాని నుంచి అన్ని విభాగాలుగా చేయాలని ఉంటాయి. అంటే సేమ్ స్పిరిట్ విల్ బి లీడింగ్ ఆల్ ద 7 క్యాండిల్స్ అన్నమాట. 7 దీపాలు ఉన్నాయి. సువర్ణ దీపస్తంభం చేసే పద్ధతి ఉంటుంది. ఈ 7 సంఘాలకు రాసినప్పుడు దేవుని ఒకటే ఆత్మ దేవుని 7 కోణాల నుంచి రాస్తాడు. ఈ తుయతైర సంఘంలో రాసినప్పుడు ఏమంటుండంటే అగ్నిజ్వాల వంటి కన్నులు అపరంజి పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా అని రాస్తూ సంఘంలో ఉన్న మంచి పనులన్నిటి గురించి రాసి నీ క్రియలన్నీ మరీ ఎక్కువగా మంచిగా ఉన్నాయని రాసుకుంటా యెజబేలను స్త్రీని ఉండనిచ్చుచున్నావు కాబట్టి అది నీ దగ్గర ఉన్న తప్పు అని అంటున్నాడు. మనం కూడా ఇదంతా సార్వత్రిక సంఘానికి పోల్చుకుంటాం కదా. ఇప్పుడు ప్రకటన గ్రంథం మన కొరకు రాపించండి. చివరి దినాలలో ఉన్న సంఘాలలో ఒక ఆత్మ వస్తుంది అంటున్నాడు. ఆ ఆత్మ ఎటువంటి ఆత్మ అంటే యెజబేలు అనే ఆత్మ మీ మధ్యలో ఉంది అంటున్నాడు. అది మనకు 20వ వచనంలో ఉన్నది. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబేలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకు విగ్రహము బలి అర్పించిన వాటిని తినుటకును అది నా దాసులను బోధించుచు వారిని మోసపరచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించిన వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని శ్రమల పాలు చేయదను. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించు వాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును అంటున్నాను. ఇది మనకు రాజుల గ్రంథంలో ఉంటుంది. మొదటి రాజుల గ్రంథంలో యెజబేలు గురించి రాసి ఉంటుంది. ఆహాబు రాజు ఉంటాడు. ఆహాబు రాజు ఆయన పొలం ఆనుకొని ఇంకొకడు ఉంటాడు. ఆయన పేరు మనకు ఈజీగా నేను చెప్తా. ఈ నేరేటివ్కు ఇప్పుడు మన సంఘాలలో యెజబేలు అనే ఆత్మ ఒకటి పనిచేస్తుంది అంటుండు. ఆ ఆత్మ మనల్ని ఏ విధంగా మిస్లీడ్ చేస్తుంది, మనం మారు మనసు పొందనీయకుండా చేస్తుంది అన్నమాట. అటువంటి వాడిని పనిష్ చేస్తాను దేవుడు అంటాడు. అప్పుడు పనిష్ చేసినప్పుడు మనం ఏం గమనిస్తామంటే అంతరింద్రియములను హృదయమును పరీక్షించువాడు నేనే అని సంఘాలు అప్పుడు తెలుసుకుంటాయి అంటుంది. సో ఈ యెజబేలు ఎపిసోడ్ పాత నిబంధనలో ఉన్నది కదా, నాబోతు అని అంటారు కదా. ఎస్, నాబోతు సంబంధించిన ల్యాండ్ గురించి రాజుల గ్రంథంలో 21వ అధ్యాయంలో ఉన్నది. అది మనకు షార్ట్గా మనం డిస్కస్ చేస్తే ఆ స్టోరీ అంతా ఈజీగా 21వ అధ్యాయం చదవండి, మీకు అర్థమవుతుంది. అహాబు రాజు అయి ఉంటాడు కానీ ఆయనకున్న ఒక పొలం ఉంటుంది. ఆ కాలంలో రాచరిక వ్యవస్థ ఏ విధంగా ఉన్నదో మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఉన్నట్టు రాజే మొత్తం ఓనర్ లాగా ఉన్నాడు. ఆయనకు ఒక పొలం ఉంటుంది. ఆయన పొలం అనుకొని ఇంకొక ల్యాండ్ ఉంటుంది. ఆ ల్యాండ్ కలుపుకోవాలి, నాకు ఇచ్చేవా అని అమ్మడానికి అడుగుతాడు. అమ్మడానికి అంటే ఈయన అంటాడు నాబోతు, మా పితరుల నుంచి వచ్చింది కదా, నేను ఎందుకు ఇవ్వాలని నీకు అని అంటాడు. అన్నప్పుడు ఆ భూమిని స్వతంత్రించుకోవాలని వీడు ట్రై చేస్తాడు అన్నమాట. ఇప్పుడు కూడా దేవుని ఆశీర్వాదం అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడే మనకు కూడా దేవుడై ఉన్నాడు.
ఆ ఆశీర్వాదాలు కూడా మనమే పొందాలని మనం అనుకుంటుంటే, ఆ ఆశీర్వాదాలు అవసరం లేదని వాటిని పక్కకు తీసుకోవడానికి యెజెబెలు అనే ఆత్మ సంఘములలో తిరుగుతుందన్నమాట. తిరిగి దేవుడి నుంచి వచ్చే మన ఆశీర్వాదాన్ని అది దొంగిలించడానికి ప్రయత్నం చేస్తుంది. అది మనం కాపాడుకోవాలంటే ఎట్లా కాపాడుకోవాలంటే మారు మనసు ఖచ్చితంగా ఉండాలి అని అంటుంది. ఆ యెజెబెలి అనే స్త్రీతోటి మనం వ్యభిచారము చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే యెజెబెల్ ఏం చేస్తుందంటే మనకి 21వ అధ్యాయం రాజుల గ్రంథంలో చదివితే తెలుస్తది. ఆమె ఎట్లా మ్యానిప్యులేట్ చేస్తదంటే నాబోతు ఒక ఆ రాజు అహాబు రాజు ఉన్న ఉంగరం తీసుకొని ఈమె ఫోర్జరీ చేస్తదనమాట. ఉంగరంతోటి ఒకటి రాపిచ్చేసి దేవునికి విరోధంగా నాబోతు పోయిండని ప్రూవ్ చేయడానికి పనికిమాలిన ఇద్దరిని తీసుకొని వాళ్ళతోటి సాక్ష్యం చెప్పిస్తది. చెప్పించి నాబోతుని చంపిస్తదనమాట. ఊరి మధ్యకి తీసుకుపోయి చంపితే ఆయన శరీరాన్ని కుక్కలు తింటాయనమాట. అప్పుడు ఏలియా అనే దేవుడు ప్రత్యక్షపరిచి ఏలియాకి చెప్తాడు. ఇది చాలా ఎక్స్ట్రార్డినరీ. ఈ ఇశ్రాయేలీయులందరూ పాపం చేయడానికి ఈమె కారణమవుతుంది. ఎందుకంటే నిర్దోషి అయిన నాబోతుని చంపడానికి ఇశ్రాయేలీయులందరూ వచ్చి రాళ్ళు కొట్టి చంపేస్తారు ఆయన. అట్లా చంపడానికి మ్యానిపులేట్ ఈమె చేస్తదన్నమాట. ఒక సంఘం కూడా చెడిపోవడానికి కొంతమంది కలిసి సంఘమంతా దేవునికి వ్యతిరేకంగా పోయే పరిస్థితులు మన సంఘంలో ఉన్నది. అదే యెజెబెలు ఆత్మ అన్నమాట. అటువంటి ఆత్మను మనము సరి చేయకపోతే దేవుడు అంటున్నాడు దాని తరాలను చంపేస్తానంటు. తర్వాత యెజెబెలుకు పట్టిన గతి కూడా మనకు తెలుసు. సో మనం కూడా చాలా భయంగా దేవుని సన్నిధిలో చెక్ చేసుకోవాలి. అందుకని మారు మనసు అనే విషయము ఇక్కడ తుయతైర సంఘానికి రాస్తున్నాడు. సంఘానికి ఉన్న మంచి క్వాలిటీస్ ఉన్నాయి కానీ నువ్వు కూడా ఇప్పుడు కూడా నేను పెద్ద పాస్టర్ అని అనుకుంటే కుదరదు. తప్పకుండా నీ లోపల మారు మనసు అనే అలవాటు ఉండాలి. సంఘంలో పెద్దని నేను అనుకున్న, కుటుంబంలో పెద్దను, వాక్యం ఎంత తెలుసు, ఇవన్నీ మనకు అన్నీ ఉండొచ్చు. అందుకనే రాస్తున్నాడు ఎందుకంటే అగ్నిజ్వాల వంటి కన్నులు గలవాడు చెప్తున్న మాట వినాలి అంటున్నాడు. సో దేవునికున్న అన్ని లక్షణాలలో దేవుడు వెలుగై ఉన్న దేవుడు, అగ్నిజ్వాలల కన్నులు గల దేవుడు అంటాడు. మనకు వెలుగిస్తాడు, మన పాదములకు దీపం అదే వెలుగు అంటాడు. కానీ ఆ వెలుగే మన అగ్నిజ్వాలలాగా మన లోపల చూస్తుంది, శరీరం లోపల చూస్తుంది. అందుకనే యెజెబెలు చేసిన రాస్తున్నాడు. అందుకే అంతరింద్రియముల గురించి రాస్తున్నాడు. దాని పిల్లలను శాశ్వతముగా చంపేదను, అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడని నేనే అని సంఘములన్నీ తెలుసుకున్నాను అంటే అంతరింద్రియం పరీక్షించేది అగ్నిజ్వాలల వంటి కన్నులనమాట. అందుకే మనం చేసే ప్రార్థనలు కానీ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ వీ డూ, అగ్నిజ్వాలల వంటి కన్నులు గలవాడు మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. మన లోపల కల్మషం ఏమైనా ఉంటే మారు మనసు పొందాలి. మారు మనసు పొందకుండా వాళ్ళని ప్రేరేపించేది యెజెబెలు ఆత్మ. ఆ ఆత్మని అన్నిటికంటే డేంజర్ అన్నమాట. ఆ ఆత్మ వచ్చిందంటే మనం భ్రష్టత్వాన్ని పోవడానికి హైవే ఒకటి చూస్ చేసుకున్నట్టు. హైవే మీద ఎంత స్పీడ్‌లో పోతామో దేవునికి వ్యతిరేకంగా నాశనానికి ఎంత స్పీడ్‌లో తీసుకుపోయేది యెజెబెలు ఆత్మ. అందుకని అంటుండు సంఘంలోకెళ్ళి దాన్ని తీసేసేయి. దానికి సంబంధించిన పిల్లలందరినీ సంహరిస్తున్నా నేను అంటాడు. అక్కడ నాబోతు దగ్గర కూడా అదే జరుగుతాదన్నమాట. మ్యానిప్యులేట్ చేసి నాబోతుని ఇశ్రాయేలీయులందరూ రాళ్ళతోటి చంపేటట్టు చేస్తాడు. యెజెబెలు పక్కకు సైలెంట్‌గా ఉంటది మళ్ళా. అహాబు రాజు ఉంగరం తీసుకొని ఆ ఉంగరంతోటి ఒక తాకీదు తయారు చేసి దేవునికి విరోధంగా ఈయన పోయిండు అని అక్యూజ్ చేయడానికి ఇద్దరిని ఫాల్స్ విట్నెస్‌లను పెడతది. ఇటువంటి స్కీమ్ చేసే ఆత్మ ఉంటది. ఇది యెజెబెలు ఆత్మ. మన కాన్ఫరెన్స్‌లో కూడా సరిచేద్దాం అన్నప్పుడు ఏదో రాజకీయాలు చేస్తున్నట్టు మాట్లాడుతా ఉంటారు. ఇదంతా చేయాలి బ్రదర్. ఇవన్నీ చేయకుంటే చర్చ్‌లో మనం నడపలేము. ఒక్కొక్కరిని ఎట్లా మేనేజ్ చేయాలి అని. బుద్ధి లేని ఆలోచన విధానంతోటి సంఘం అంతా నాశనం అవుతుందండి. కొంతమంది కలిసి తెలివి అనుకుంటున్నారు. యెజెబెలు ఆత్మ అన్నమాట అది. సత్యానికి విరుద్ధంగా మనం కొంతమందిని తయారు చేయడము, అసత్యాన్ని నిలబెట్టడానికి, సత్యాన్ని ఊరి బయటికి తీసుకొని చంపడానికి ఆలోచించే విధానమే యెజెబెలు ఆత్మ. అది మన లోపల ఉన్నది అని తుయతైర సంఘంకు దేవుడు అగ్నిజ్వాలల వంటి కనులు గల దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు అదే అగ్నిజ్వాలలు మనకు చెప్తున్నాడు అనమాట. యెజెబెలు ఆత్మ మన లోపల ఉంటే అది ఫస్ట్ చేసే పని ఏంటంటే మనల్ని మారు మనసు పొందకుండా అట్లా మొండి వైఖరి వచ్చేటట్టు చేస్తుంది. దానికోసం మనకున్న థియాలజికల్ డిగ్రీలు వాడొచ్చు, మనకున్న ఆస్తులు వాడొచ్చు, మనకున్న పరపతి వాడొచ్చు.
మన తల్లిదండ్రులు చేసిన సేవని మన మీద వాడుకొని మనం పెట్టుకొని, ఓ మా తాత అంత మేమింత అయిందని చెప్పేసి నువ్వు మారు మనసు కొనుక్కుని దేవునికి పనికిరాని తయారవుతున్నావు. మేము సంఘాలన్నీ అట్ట చెడిపోతున్నాయి. అందుకే సంఘాల మధ్య సంచరిస్తున్న ఆత్మ, దేవుని ఆత్మ చెప్తున్నది అనమాట. నాకు విరోధమైన ఒక యజబేల్ అనే ఆత్మ మీ మధ్య సంచరిస్తున్నది, అంతరింద్రియములను ఎరిగే దేవుడు చెప్తున్నాడు అని అంటున్నాడు. మన మన ఆ వర్డ్ ఎంత బాగున్నది చూడండి. అందువలన అంతరింద్రియములను హృదయమును పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకున్నాడు అంట. ఇదే కదా దేవుని ఆత్మ చేసేది. చాకలి వాని వంటి సబ్బు వంటి వాని కాదు, కంసాలి వానికి అగ్ని కాదని దేవుడు ఎందుకు అంటాడంటే ఇవన్నీ కూడా మలినం తీసేస్తుంది. ఇక్కడనేమో కంసాలి వాడు సరి చేస్తుంది, దాన్ని చేసి దానికి ఎంత షార్ప్ ఉండాలి, ఏ షేప్లో ఉంటే ఎట్లా కరెక్ట్ ఉంటుంది అంత కరెక్ట్ చేస్తుంది. అప్పుడు ఆ పనిముట్టుకు విలువ వస్తుంది. దేవుని సన్నిధిలో మనం కూడా దేవుడు ఏ విధంగా మనల్ని తయారు చేస్తుండో మనం మోల్డ్ కాకపోతే మన లోపల ఆ మారు మనస్సు అనే ఆలోచన విధానమే మనల్ని మోల్డ్ చేస్తుంది. అప్పుడు ఓ దేవా నేను ఎంత పాపం చేసిన కదా నేను. బయట నువ్వు కాన్ఫరెన్స్లో కానీ మన ఊర్లో కానీ మనకున్న డబ్బు కానీ మనం ఎంత ఉన్నా కూడా దేవుని ముందర వచ్చినప్పుడు ఆ మారు మనస్సు అనే ఒక ఒక ఆలోచన మనకు లేకపోతే, అరే ఈ విధంగా దేవునికి ఆయాసం కలుగుతున్నదని మన లోపల అంతరింద్రియములు మనకు సెన్సిటివ్గా మనకు చెప్పకపోతే యజబేల్ అనే ఆత్మ వచ్చి మనల్ని డామినేట్ చేస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే యజబేలు చేసినట్టు స్కీమ్లు వేస్తుంటాం. యజబేలు చేసినట్టు మనం తెలివి ఉపయోగించి అసత్యాన్ని సత్యంగా ప్రదర్శించి కొంతమంది అమాయకులతోటి ఇంకొక అమాయకుని చంపిస్తాం అన్నమాట. అందుకని కింగ్స్ లా ఫస్ట్ కింగ్స్ లా ఉంటుంది, అదే ఉంటుంది చూడు. యజబేల్ గురించి రాసుకుంటా 21వ అధ్యాయంలో ఈ 22వ వచనం చూడు. ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు నీవు కారకుడవై నాకు కోపం పుట్టింది కనుక నెబాతు కుమారుడైన యెరోబాము కుటుంబమును, అహీయ కుటుంబమును, ఇట్లా ఎవరెవరు ఒక గ్రూప్ ఆఫ్ దేవుని చూజన్ పీపుల్ తోటి దేవునికి వ్యతిరేకంగా పనులు చేపించే స్కీమ్ చేసే ఆత్మ యెజబేలు ఆత్మ కాక ఇంకా 2 ఆత్మలు యెరోబాము ఆత్మ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి మనలో. వీటన్నిటిని మనం సంహరించాలి. అటువంటి అగ్ని లాంటి కనులు గల దేవుడు అడుగుతున్నాడు అనమాట. ఈ ఉదయకాలంలో మనం కూడా మనం చేసే ప్రార్థనల వెనుక, మనం చేసే ప్రతి పని వెనుక, దేవుని సన్నిధిలో మనం అర్పించే అర్పణల వెనుక, దేవుని సన్నిధిలో మనం పాడే పాటల వెనుక, మనం దేవుణ్ణి ఘనపరచడానికి ఎంతమందికి ఆటంకం అవుతున్నాము, లేదా మనము మంచి హైలైట్ కావాలని ఎంతమందిని దేవుని సన్నిధి నుంచి దూరం చేస్తున్నాము. సంఘంలో ఐక్యత లేకుండా పోవడానికి ఎన్ని కారణాలు లేవు. దాంట్లో ఒకవేళ మనము కారణం అయితే యెజబేలు ఆత్మ మనల్ని డామినేట్ చేయకముందే మారు మనసు పొందే అవి ఫెసిలిటీ ఏసై ఇచ్చాడు. మనం పరిశుద్ధాత్మ ఎప్పుడు చెప్తా ఉంటాయి అన్న, చెప్పినప్పుడు మనం అది చిన్నది కానీ పెద్దది కానీ ఎటువంటి పాపమైనా కానీ దేవుని సన్నిధిలో దాన్ని దేవా ఒక 1 డిగ్రీ నువ్వు అనుకున్నట్టు లేను పక్కకు పోతున్నా కదా అంటే ఎమ్మడి సరి చేసుకోవచ్చు. సరి చేసుకోకుండా 1 డిగ్రీ కొంచెం ఇట్లా తప్పినా కూడా అట్లనే పోతుంటే 1 కిలోమీటర్ దూరం పోయినాక 100 మీటర్ల దూరం అవుతుంది. స్టార్టింగ్ పాయింట్ కొంచెం పక్కకు పోతే ఎండింగ్ పాయింట్ పోయే లోపల నువ్వు ఎక్కడో ఉంటావు. దేవుని సన్నిధిలో కూడా మనం ఆ మైక్రో లెవెల్లో ట్యూన్ చేసుకుంటా ఉండాలి. ఎవ్రీ మార్నింగ్ లేవగానే దేవుని దేవా ఈ విషయంలో ఎందుకు నేను తప్పు చేసిన కదా అని ఆ మారు మనసు పొంది ఆ అలవాటు మనకు పొద్దున్నే రావాలి. ప్రతి ఉదయం లేచి ఆ బబులోను పిల్లలని బండకేసి కొట్టి మన కీర్తన గ్రంథంలో రాసి ఉంటాయి. బబులోన్ అనేది కూడా ఒక కాన్సెప్ట్. అది కూడా బాబీల్ అనే గోపురం దేవునికి వ్యతిరేకంగా మనం చేసే ప్రయత్నాలు. ఆ బబులోను కుమారులను ఉదయంలోనే ప్రతి ఉదయం లేచి సంహరించాలి. అటువంటిది మనం కూడా అదే అలవాటు చేసుకోవాలి. ఎవ్రీ మార్నింగ్ వెన్ వి వేకప్, అరే నా లైఫ్లో ఇంకొక జీవితం ఇచ్చినావు దేవా. నిద్రపోయినాక పొద్దున్న లేస్తామా లేవమా అనేది మన కంట్రోల్లో లేనే లేదు. ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ డే, ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ లైఫ్. ఈ జీవితం ప్రభా మళ్ళీ ఒక దినం ఇచ్చినావు కదా, ఈ దినం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీకు ఆయాసకరంగా ఏమన్నా ఉంటే నాకు మారు మనసు కలిగించి ప్రభా నీకు వ్యతిరేకంగా ఉండకుండా నన్ను తయారు చేయని ఆ అగ్ని అంటే కనుల గల వాని ముందల మనం ఒప్పుకున్నప్పుడు ఆ అగ్నితోటే మన లోపల ఉన్న కల్మషాన్ని కాల్చివేసి మేలిమి బంగారం లాంటి క్యారెక్టర్ ఇస్తాడు దేవుడు మనకు. అందుకే అగ్నిని కూడా అగ్ని ద్వారానే కదా బంగారము ఇవన్నీ కలుగుతుంది. బంగారము మేలిమైన బంగారం అవుతుంది. అట్లా ప్రతిదినం మనం దేవుని
వాక్యం అనే అగ్నితోటి, దేవుని ఆత్మ అనే అగ్నితోటి కాల్చబడుతున్నప్పుడు దేవుడు అంటాడు, యు ఆర్ బికమింగ్ ప్యూర్ ఎవ్రీ డే, ఎవ్రీ డే, ఎవ్రీ డే. దేవుడు అంటాడు, అబ్బా ఎంత మంచిగా ఉంటుంది కదా, వీడు కరెక్ట్ ఉంటాడు, వీడు ఉత్త ఏమంటారు ఇట్లా ఇనుములాగా గేట్లకు మనం తయారు చేసినప్పుడు కూడా ఇనుముతోటి తయారు చేస్తాం కదా. అదే కిరీటం తయారు చేసినప్పుడు ఇంపుతోటి తయారు చేయడం, బంగారుతోటి తయారు చేస్తాం కదా. ఇంకు ఆడోళ్ళు అందరూ పెట్టుకుంటారు కదా ఆభరణాలు అనగానే, మనం యూజ్ ద బెస్ట్ థింగ్ కదా, ముఖంలో అంతా కనిపించడానికి, చెవులకు ముక్కులకు అన్ని పెట్టుకుని ఇట్లా ఎవ్రీథింగ్ వీఆర్ డెకరేటెడ్ విత్ ద ప్యూరెస్ట్ ఫామ్ అన్నమాట. దేవుని సన్నిధిలో కూడా అవే మనకు అలంకారాలు అయితే అన్నమాట. అటువంటి క్యారెక్టర్ ఉన్నప్పుడు అటువంటి వధువు కోసమే యేసయ్య వస్తాడు అన్నమాట. అటువంటి ఆలోచన ఉన్న వాళ్ళందరూ కలిసిందే వధువు సంఘం అవుతుంది అన్నమాట. అటువంటి బంగారు వంటి వన్నీ కలిగిన మనం అందరం ఉండాలి. ప్రశస్త వస్త్రాలు ప్రతిదినం ఉతకబడి ఉంటాయి అన్నమాట. ఆ వస్త్రాలు క్లీన్గా ఉంటాయి అన్నమాట. అటువంటి వస్త్రాలు ధరించుకొని ఉంటాం మనం. దేవుడు ఉదయకాలంలో మనకు ఇటువంటి ఆలోచన ఇస్తున్నాడు. ఒకవేళ యెజెబెలు ఆత్మ మన మధ్యలో ఉన్నదా, మన సంఘములో ఉన్నదా, కుటుంబంలో ఉన్నదా, మనమే ఆ ఆత్మని మనం ప్రమోట్ చేస్తున్నామా, ఇవన్నీ మనం గమనించి దేవుని సన్నిధిలో మనకు మారు మనసు అనే ఒక వండర్ఫుల్ ఫెసిలిటీ యేసయ్య ఇచ్చాడు. ఎక్కడన్నా ఉండు, ఏ స్టేజ్లో ఉండు, ఏమన్నా చేయను, నువ్వు చేసిన అతిపెద్ద పాపం నుంచి అతి చిన్న పాపం, ఆలోచనతో చేసిన పాపం, ఎవ్రీథింగ్, ప్రతిదానికి కూడా నువ్వు మారు మనసు అనే ఒక ఒక ఏమంటారు, ఒక పాత్ర లాంటిది అది తీసుకొని వచ్చి, దేవా నా మనసు సరిచేయి, కడుగు అని దేవుని సన్నిధిలో పెడతాం. పెట్టినప్పుడు అప్పుడు దేవుడు మనల్ని మార్చుతాడు. దేవుడు మార్చకపోతే, దేవుని సన్నిధిలో మారాలనే ఆలోచన లేకపోతే, వాడు ఎంత గొప్పోడన్నా కానీ దేవుని సన్నిధిలో పోయినప్పుడు దేవుడు చెప్తాడు, అసలు వీడంతా వేషధారణ, వీడు మారు మనసు లేకుండా వీడు ఎన్నెన్నో పనులు చేసిండు, సంఘాలు కట్టిండు, వీడు ఎన్నో మంది బాప్తిస్మాలు ఇచ్చిండు, వీని వల్ల ఎంతో మంది రక్షింపబడ్డారు, కానీ వీడు పర్సనల్గా మాత్రం వీడు భయంకరమైన ఉన్నాడు, వీడు మారలేదు కదా అని దేవుడు అంటాడు. ఆయనకంటే గొప్ప కార్యాలు చేస్తారు కానీ ఆయన ముందర నిలబడ్డప్పుడు అంటాడు, నువ్వెవరు నాకు తెలియదు అంటాడు. నీకోసం మేము ఎంతమంది రక్షించలేదా, అది చేయలే, ఇది చేయలే, మంచి కార్యాలు చేయలేదా, ఇవన్నీ చెప్పినప్పుడు యేసయ్య అంటాడు, నువ్వెవరు నాకు అసలు తెలియనే తెలియదు అంటాడు. ఎందుకు అంటాడంటే, ఫండమెంటల్గా మన మారు మనసు పొందే ఆలోచన, పశ్చాత్తాపం పడే ఆలోచన దేవుని సన్నిధిలో మనం అది అలవాటు చేసుకున్నప్పుడు, దేవుని కొరకు ఎటువంటి పనులు చేస్తామంటే, మనం ఇమాజిన్ చేయని, మన ఆలోచనలకు పరిధిలో లేని గొప్ప కార్యాలు దేవుడు మన ద్వారా చేపిస్తుంటాడు. దేవుడు ఇచ్చిన ఉదయకాలం ఇటువంటి ఆలోచనలతోటి యెజెబెలు అనే ఆత్మను మన కుటుంబాల నుంచి, మన జీవితాల నుంచి, మన ఆలోచనల నుంచి, మన సంఘాల నుంచి దాన్ని దేవుడు ఏ విధంగా బయటకు వెళ్ళగొట్టేసిండు, యెజెబెలు ఆత్మని, యెజెబెలుని ఏ విధంగా పనిష్ చేసిండు, మనం కూడా ఆ విధంగా చేసినప్పుడు దేవునికి మహిమ కలిగే, దేవుని ఇష్టపడే ఒక సంఘముగా, ఒక వధువుగా, దేవుడు ఇష్టపడే ఒక విశ్వాసిగా మనం తయారవుతాము. ఉదయకాలంలో దేవుడు ఇచ్చిన ఆలోచన బట్టి దేవునికి మహిమ కలుగు.